నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? చాలు, ప్రార్థన చేసుకుందామా దేవుని వాక్యము నిమిత్తం. దేవుని వాక్యములో రాయబడిన మాటలను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో జీవవాక్యము నీది. నీ జీవవాక్యములో నుంచి నీ బిడ్డలందరితో ఇదిన మందు మాట్లాడండి నాయన. నీ మాటల చేత ఆదరించమని ప్రార్థిస్తున్నాం. మీ సత్యమును ప్రకటిస్తుండగా ప్రభువా మీరు కార్యములను చేయమని ప్రార్థిస్తున్నాను. అనేకుల హృదయాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాను. కనికరమును చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుడైన పౌలు ఏమని చెబుతున్నాడంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని పలుకుతున్నాడు. ఆయన చెబుతున్న మాటలు మీరు చూడండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా అని పలుకుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణము ప్రతి ఒక్కరిని కూడా ఏలింది. మరణము ప్రతి ఒక్కరిని కూడా ఏలింది. ఆదాము చేసినటువంటి పాపము ప్రతి మనిషి కూడా చనిపోతూనే వస్తున్నాడు. హల్లెలూయా. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడండి. అతను ఇప్పుడు పుట్టి 6000 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి చనిపోలేదు. అందరినీ ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. బైబిల్ గ్రంథంలో ఆధారం చేసుకొని హానోకు ఏలియాలు తప్ప మరణించిన వారు అందరూ. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ మరణిస్తున్నారే కానీ మరణించిన వ్యక్తి బ్రతకటలేదు. మొట్టమొదటిసారిగా చరిత్రలో చనిపోయిన వ్యక్తి బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చనిపోయిన వ్యక్తి తిరిగి సజీవుడిగా బ్రతికాడు. నేను ఈ మాట చెప్తుంటుంటే, యేసు ప్రభు కంటే ముందే ఏలియా ప్రార్థిస్తే ఒక బాబు బ్రతికాడు కదా, ఎలీషా ప్రార్థిస్తే కూడా ఒక బాబు బ్రతికాడు కదా, అవునా కదా? మరి మొట్టమొదటిసారిగా యేసు ప్రభు బ్రతికాడటండి. మృతుల నుంచి బ్రతికాడని ఎలా చెప్తున్నాడు అంటే, అదే 15వ అధ్యాయము 20వ వచనము మీరు చూడండి. 20వ వచనము, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా క్రీస్తు. మరి బైబిల్ ఎందుకు ఇలా చెబుతుంది? యేసు ప్రభు ఒక పుట్టుక, శిలువ మరణము, పునరుద్ధానము దేవుడు తన ఆలోచనలో అనుకున్నప్పుడే జరిగిపోయింది. అందుకే ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేచింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయాన్ని చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. పెద్ద ప్రసంగం ఏం చేయండి. ఫుడ్ వచ్చిందా? రాలేదు. ఫుడ్ పెద్ద ప్రసంగం ఏమి చేయను, చాలా చిన్న మాటలు మీరు శ్రద్ధగా వినండి. ఒక బలవంతుడు ఉన్నాడు, చాలా బలవంతుడు. ఒక బలహీనుడు ఉన్నాడు, తోస్తే పడిపోతాడు అనమాట. గట్టిగా ఊరితే పడిపోతాడు, అంత బలహీనుడు. ఈ బలహీనుడికి ఈ బలవంతుడికి మధ్య పోట్లాట జరిగింది. ఇద్దరు కొట్టుకోవటం ప్రారంభించారు. ఎవరు గెలుస్తారు? బలవంతుడు గెలుస్తాడు. ఆ బలవంతుడు గెలిచిన తర్వాత ఆ బలవంతుడు వచ్చి నాదే విజయం అన్నాడు అనుకోండి, నాదే వీరత్వం అన్నాడు అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? నేనైతే ఒప్పుకోను. ఎందుకు తెలుసా? ఇతడు ఇంత బలవంతుడేంటి, ఇతడితో సమానంగా ఉన్నవాడిని ఎంచుకోకుండా ఒక బలహీనుడిని పట్టుకోవడం ఏంటి? మీరు ఆలోచించండి. ఒక సామెత చెప్తారు మన ఆంధ్రప్రదేశ్లో, 6 నెలలు కరసాలు నేర్చుకొని మూలను ముసలమ్మ కొట్టాడంట. ముసలమ్మ ఉన్నవాడైనా కొడతాడు, దానికి కరాటే నేర్చుకోవడం ఎందుకు? ఆ కరతప్పుడు నేర్చుకోవటం ఎందుకు? ఆలోచిస్తున్నారా? యేసు ప్రభువు మరణం గెలిచాడు అంటే ఆయన దేవుడు కాబట్టి మరణము ఆయన దృష్టికి ఎంతండి? తక్కువ లేచి వచ్చేస్తాడు అని అందరూ అనొచ్చు. అటువంటి విజయం కాదు యేసు ప్రభు. అందుకని మొట్టమొదటిగా ఈ మాటను మీకు చూపెడుతుంది. మరి ఎటువంటి విజయమును యేసు ప్రభు సాధించాడు అంటే, దేవుడు అంటే బైబిల్ గ్రంథం ప్రకారంగా దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్లస్
దేవుడు ఈక్వల్ టు ప్రేమ. దేవుడు ప్రేమ. దేవుణ్ణి ఏ వైపు నుంచి చూసినా ప్రేమ కనబడుతుంది, ఎటు వైపు నుంచి చూసినా ప్రేమ కనబడుతుంది. మీరు ఎప్పుడైనా చిన్నతనంలో జాతరలకు వెళ్ళినప్పుడు పంచదార చిలకలు అమ్మేవారు, మీరు ఎప్పుడైనా గుర్తుందా? ఆ పంచదార పానకంతో చిలకలను అరిచేస్తారు. అది తోక దగ్గర కొరకు తీయగానే ఉంటుంది, ముక్కు దగ్గర కొరకు తీయగానే ఉంటుంది, ఎక్కడ కొరికినా తీయగానే ఉంటుంది. అలాగే దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడిని ఏ కోణంలో నుంచి చూసినా ప్రేమ కనబడుతుంది. ఆ ప్రేమ దేవుడైతే సైతాను ఎవరో చెప్తాను వినండి. సైతాను మరణము యొక్క బలము గలవాడు అని హెబ్రీ పత్రికలో రాసింది. ఈరోజు నేను రిఫరెన్స్ ఏం చెప్పను, మీరు చూడొచ్చు, అధ్యాయాలు చెప్తాను. మరణము యొక్క బలము గలవాడు సాతాను. మరణాన్ని ఈ లోకములోనికి తీసుకొచ్చిన వాడు సాతాను. ఇప్పుడు మీరు శ్రద్ధగా వినండి. దేవుడు ప్రేమ, సాతాను మరణము. సాతాను మరణము. మన కడపటి శత్రువు ఎవరో తెలుసా? బైబిల్లో అదే 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో 26వ వచనము చూడండి. కడపట నశింపచేయబడు శత్రువు మరణము అను. హల్లెలూయా. ఇప్పుడు మీకు బైబిల్ గ్రంథంలో ఒక మాటను చూపెడతాను, దయచేసి మీరు అందరూ కూడా తెరిచి చూడండి. పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 8వ అధ్యాయము 6వ వచనం. 8వ ప్రేమ మరణమంత బలమైనది. హల్లెలూయా. ప్రేమకి ఎంత బలం ఉంది? మరణం అంత ఉంది. మరణానికి ఎంత బలం ఉంది? ప్రేమకు ఎంత బలం ఉందో అంత బలం ఉంది. అర్థమవుతుంది ఆ మాట? మీరు వింటున్నారా? మీరు శ్రద్ధగా వినండి నా మాటలు శ్రద్ధగా వినండి. ప్రేమకు ఎంత బలం ఉందో మరణానికి అంత బలం ఉంది. సుబ్బారావు వెంకట్రావు అంత బలవంతుడు అన్నామనుకో, వెంకట్రావుకి ఎంత బలం ఉందో సుబ్బారావుకి అంతే బలం. మా ఇంటి దగ్గర నుంచి మీ ఇంటికి ఎంత దూరమో మీ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి అంతే దూరం అవుతుంది, పెరగదు. ఇటు అటు ఒకటే అవుతుంది. మీరు తూకం వేసినప్పుడు ఒక పక్క కేజీ గుడ్లు పెట్టండి, రెండో వైపు కేజీ వంకాయలు పెట్టండి, రెండు ఒకటే బరువు అవుతాయి కదా. ఇప్పుడు యేసు ప్రభువు గెలిచినటువంటి విజయము బలహీనుడి మీద కాదు, బలహీనుడి మీద కాదు, తనతో సమానమైన బలము గల వాడి దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. చాలా కాలం క్రిందట ఒక సహోదరుడు నన్ను ఒక విషయం అడిగాడు. అన్న, బైబిల్ గ్రంథంలో పరమగీతం 8:6లో ప్రేమ మరణం అంతా బలమైనది కదా, మరి మన పాత పాటలో ఒకటి ఉంటుంది, మరణము కంటే బలమైనది అని. బలమైన ప్రేమది. మరణము కంటే దేవుని ప్రేమ బలమైనదని లేదు కదన్నా, మరి ఎందుకు రాశారు అని అడిగితే నేను సమాధానం చెప్పాను. మరణం అంతా బలమైనదే కానీ ఎక్కువ కాదు, కానీ యేసు ప్రభు ఎప్పుడైతే మరణాన్ని గెలిచారో ఆయన ప్రేమ ఎక్కువైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎటువంటి స్థితిలో మరణం మీద విజయం గెలిచాడు? బలహీనుడి మీద కాదా? అతనితో సమానముగా ఉన్న బలము మీద. అవునా కాదా? అవునని చెప్పండి. కాదని వారు అంటున్నారు. ఎవరు లేరా? నేను మాత్రం కాదు అని చెబుతున్నాను. వినండి, ఎందుకు చెప్తున్నానో వినండి. ఆయన బలహీనుడి మీద గెలవలేదు, ఆయనతో సమానముగా ఉన్న బలవంతుడితో కూడా గెలవలేదు. కారణం చెప్పనా? సైతాను దేవునికి తగినంత అభిప్రాయము గలవాడని యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఉంది. దేవుని తర్వాత అంత బలము గలవాడు అతడే, అంత బలము గలవాడు అతడే. ఇప్పుడు యేసు ప్రభువు దేవుడుగా వారి మీద జయించాడా, మానవుడిగా జయించాడా? మానవుడిగా. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనం చదివితే, అతడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే
దేవునితో సమానముగా ఉన్న బలమును ఆయన విడిచిపెట్టి సర్వశక్తుడు రిక్తుడుగా లోకానికి వచ్చాడు. ఒక గ్లాస్ నిండా వాటర్ ఉంది, దీన్ని ఇలా తిప్పి పెట్టినప్పుడు వాటర్ అంతా పోతే జీరో కదా. అలాగ దేవుడు తనంతటిని ఖాళీ చేసుకొని మానవుడిగా వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు గెలిచినటువంటి విజయం ఏంటో చెప్పరా? అతనితో సమానంగా ఉన్నవాని కాదు, అతని కంటే 1000 రెట్లు బలవంతుడిని కొట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చప్పుడు కూడా దేవుని మహిమపరుస్తాడు. అది దేవుడు గెలిచినటువంటి విజయం. ఆ ధైర్యంతో పౌలు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, నీ ముళ్ళెక్కడా అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాం తెలుసా? మాట చెప్తాను. మనకి ఆహారం కావాలి అనుకున్నాం. లోకములో దేవుళ్ళని ఆరాధించబడుతున్న వారు ఎందరో ఉన్నారు. అందరూ ఆహారం ఇస్తారు, యేసు ప్రభు కూడా ఆహారం ఇస్తారు. మీకు ఆస్తి కావాలా? యేసు ప్రభు ఆస్తి ఇస్తారు. ఇతరుల దేవుడిని పూజించండి, వాళ్ళు ఆస్తులు ఇస్తారు. ఎవరా చెప్పండి? యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఉన్నవారు ఎంతో మంది కోటేశ్వరులు లేరు, ఉన్నారు. మీకు మంచి ఆరోగ్యము కావాలా? యేసు ప్రభు ఇస్తాడు, ఇతరుల దేవుళ్ళు కూడా ఇస్తారు. దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటారని మీరు ఇతరులను అడగండి. వాళ్ళు ఏమంటారంటే, దేవుడు మమ్మల్ని చల్లగా కాపాడాలండి, మంచి ఉద్యోగం ఇవ్వాలండి, మంచి ఆరోగ్యం ఇవ్వాలండి, నిండు ఆయుష్ ఇవ్వాలండి, అంతవరకే చెప్తారు. ఒక క్రైస్తవుడు కూడా ఇదే ఆలోచనతో యేసు ప్రభువుని నమ్ముకుంటే అతనంత దరిద్రుడు ఇంకొకటి లేనే లేడు. నేను చెప్తున్నా, మీరు వినండి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఏ క్రైస్తవుడైనా నమ్ముకుంటే అతను దరిద్రుడే. ఆ మాట పౌలే చెప్పాడు. నేను ఈ లోక సంబంధమైన వాటి కొరకు యేసుని నమ్ముకునేలా నా అంత దరిద్రుడి ఒకడు లేదని చెప్పాడు. మరి ఏ దేవుడి దగ్గర దొరకనిది యేసు ప్రభు దగ్గర ఏంటి దొరుకుతుందో తెలుసా? ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుతాడు. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను మరలా బ్రతుకును అని యేసు ప్రభు చెప్పాడు. ఈ మాట ఏ దేవుడు చెప్పలేదు. నన్ను నమ్ముకుంటే నువ్వు బ్రతుకుతావు, నిన్ను బ్రతికిస్తాను, నిన్ను స్వర్గలోకానికి తీసుకెళ్తానని ఏ గ్రంథములో కూడా యేసు ప్రభువుని గురించి చెప్పినట్లుగా చెప్పబడలేదు. ఆయన చెప్పటమే కాదు, మరణాన్ని గెలిచి లేచి వచ్చాడు. మనకి ఇప్పుడు గట్టి ఆధారం దొరికిందే లేదు. మనం ప్రభువుని నమ్ముకుంటే మరణము తర్వాత మనకు ఒక జీవితము ఉంది. హల్లెలూయా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ భూమి మీద ఇసుకంతటిని తెచ్చితే అందులో ఒక ఇసుక రేణువు తీయండి. ఇసుక రేణువు ఎక్కువ, ఈ భూలోకం అంతా ఉన్న మట్టి అంతాలో ఉన్న ఇసుక రేణువులు ఎక్కువ. మీరు చిన్న చిన్న పురుగులు తీసివేతలు కూడా రావా? ఒక ఇసుక రేణువు ఎక్కువ, ఈ భూలోకంలో ఉన్న మట్టిలో ఉన్న ఇసుక రేణువులన్నీ ఎక్కువ కదా. ఈ భూమి మీద మనం బ్రతికే కాలము ఎంత. మరణము తర్వాత యేసు ప్రభు ఇచ్చేటువంటి నిత్య జీవము అంతము లేదు, దానికి ఇంతని లేదు. ఒకటో సంఖ్య తెలుసు, దాని ఎండింగ్ చెప్పగలరా? అంకెలకు నిత్యత్వం అంతా అతడు బ్రతుకుతాడు. అలా బ్రతికిస్తాడు కాబట్టి ఆ యేసు ప్రభువుని మనం నమ్ముకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ఎందుకొరకు బ్రతకాలి అంటే ఈ లోకములో జరుగుతున్నటువంటి కార్యాల కొరకు కాదు, ఈ లోకములో ఆస్తి పాస్తుల కొరకు కాదు, ఈ లోకములో సంపాదించుకోవడానికి కాదు. ఎందుకొరకు క్రైస్తవులు బ్రతకాలంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, దయచేసి అందరూ కూడా తెరిచి చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము నేను చదువుతున్నాను. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని పౌలు చెప్తున్నాడు. ఏ విధము చేతైనా ఏదో ఒక విధముగా మృతుల పునరుత్థానము నాకు
కల కాదు, పునరుత్థానం. చనిపోయిన తర్వాత నేను మరలా బ్రతకాలి. అది ఎలాగైనా సరే అది నేను సంపాదించుకోవాలి అని పౌలు ఉద్దేశించి ఏమంటున్నాడో చూడండి. ఆయన మరణ విషయంలో సమాన భావము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనవుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఉంచుకున్నాడు. ఆయనకు పునరుద్ధానం కావాలని, మరణము తర్వాత యేసుతో పరలోకములు స్వర్గలోకములు నిత్యత్వం అంతా బ్రతకటానికి ఈ లోకంలో ఉన్నదంతా కూడా పెంటతో సమానముగా ఎంచాడు. మీలో ఎంతమందికి పెంట అంటే తెలుసు? ఎంతమంది తెలుసు పెంట అంటే? తెలుసు కదా. పెంట అంటే దేనికి పనికిరాదు. ఈ పెంటను దేనితో పోల్చాడు? ఈ లోకంలో ఉన్నదంతయు పెంటతో సమానంగా పోల్చాడు. కొంతమందికి ఈ లోకంలో ఉన్న ఐఫోనే మహాభాగ్యం, ఈ లోకంలో ఉన్న ఒక కలర్ టీవీయే మహాభాగ్యం, ఈ లోకంలో ఒక ఇల్లు కట్టుకోవడమే మహాభాగ్యం. కానీ పౌలు అన్నాడు సమస్తమును నష్టపరుచుకున్నాడంటే. ఎందుకంటే పునరుత్థానం. ఒకడు లోకమునంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకున్నాడు అనుకోండి, ఏమి ప్రయోజనము చెప్పండి. అవునా కదా? అంటే ప్రతి వ్యక్తి ప్రాణమును కాపాడుకోవాలి. నేను ప్రసంగం ఇక్కడితో ఆపదనుకున్నాను, ఫుడ్ రాలేదు కాబట్టి మీరు అదృష్టవంతులు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరణము కొరకు నేను ఒక విషయాన్ని చెప్తాను, మీరు వినండి. మరణము అంటే మనిషికి ఎందుకు భయము? దీని మీద చాలా మంది రీసెర్చ్ చేశారు. ఒక మనిషి చనిపోవటము అనేది సర్వసాధారణము అని అంటారు. ఇది సర్వసాధారణం కాదు. ఎప్పుడైనా చనిపోవలసిందే అన్న అనుకునేటప్పుడు ఇప్పుడు చనిపోవటానికి ఎందుకు భయపడతాం? మరణం అంటే ఎందుకు భయము అనే దాని మీద రీసెర్చ్ చేసి మన భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఒక ఆన్సర్ ఇచ్చారు. ఏంటంటే ఒక మనుషుడు బ్రతుకున్నప్పుడు అతడు ఇతరుల మీద, తల్లి మీద, భార్య మీద, పిల్లల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద ప్రేమను, ఆప్యాయతను, మమకారాలను పెంచుకుంటాడు. కాబట్టి వారిని విడిచి వెళ్ళటానికి బాధ కలిగి చనిపోవటానికి భయపడతాడండి అని అన్నా. అంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, మీరు వినండి శ్రద్ధగా. మరి దోమలు కూడా చచ్చిపోవటానికి భయపడతాయి ఎందుకు? ఏముందనుకోండి, ఇలా వచ్చింది, బాగా చిరాకు పడుతుంది, ముగ్గు దగ్గరలా మనకి దాన్ని చంపాలని అనేసరికి జరిగిపోతుంది. మరి దానికి ఎందుకు భయం? దానికి అమ్మ, నాన్న, పిల్లలు, బంధుత్వాలు ఉన్నాయా? దోమలకి ఎందుకు భయం? ఎరుకలకి ఎందుకు భయం? ఇలా బయటకు వస్తుంది ఒక అర్ధ కొద్దిలో సూర్యుడు పార్కు. ఎలక ఎందుకే నీకు అంత భయం? మీ నాన్న ఉన్నాడు, మీ నాన్న వదిలి చచ్చిపోతాను భయమా? ఎందుకు మరణం అంటే భయం చెప్పడా? ఎందుకో నేను చెప్తాను చూడండి. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మరణించడానికి దేవుడు సృష్టించలేదు. వాళ్ళు నిత్యత్వం అంతా బ్రతకటానికే, ఎప్పుడూ బ్రతుకుతూ ఉండటానికే దేవుడు సృష్టించ ప్రతి మనిషిని బ్రతుకుతూ ఉండటానికి. కాబట్టే మరణం అంటే మనిషికి భయం. మరణం అంటే మనిషికి భయం. అలాగే ఎప్పుడూ బ్రతుకుతూ ఉండటానికి దేవుడు నిత్యత్వమును మనకు అనుగ్రహిస్తే ఆది కాలంలోనే మరణము వచ్చేలాగా సాతాను పూనుకున్నాడు. కాబట్టి సాతాను వలన కలుగుతున్న మరణంలో నుండి ప్రతి వ్యక్తిని బ్రతికించటానికి యేసు ప్రభు తన ప్రాణమును మన కొరకు పెట్టి 3వ దినమున మృతులలో నుంచి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మరణం అనేది మొదట దేవుని నోటిలో నుంచి వచ్చిన మాట.
ఆ మాటనే ఆధారం చేసుకొని సాతాను అందరికీ మరణం వచ్చేలాగా పాపమును ప్రేరేపించాడు. దేవుడు సిలువలో పోరాడింది ఎవరితోనో తెలుసా? చెబుతాను, మీరు వినండి. ఆయన మాటను ఆయనే క్యాన్సిల్ చేసుకోవడానికి పోరాడాడు. ఆయన మాటను ఆయనే క్యాన్సిల్ చేసుకోవటానికి, ఆయన నోటిలో నుంచి వచ్చిన మాటను రద్దు చేసుకోవటానికి ఆయన మరణ వేదనలను పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక మంచి ప్రశ్న మీకు వేస్తాం, మీరు శ్రద్ధగా వినండి. ఇప్పుడు యేసు ప్రభువు నమ్ముకుంటే మేము మరణించమా అంటే మరణిస్తాం. కానీ మరణించినా తిరిగి బ్రతుకుతారు, తిరిగి బ్రతుకుతారు. ఆ బ్రతుకు ఎవరికి కావాలో అది యేసు దగ్గర దొరుకుతుంది. నేనే పునరుద్ధానమును, నేనే జీవమును అని యేసు ప్రభు చెప్పాడు. ఆ నిత్య జీవం ఎవరికి కావాలో వారికి మాత్రమే, ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే స్వతంత్రించుకుంటారు. బైబిల్ గ్రంథములో నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనము చూడండి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. ప్రతి వ్యక్తి చనిపోయినప్పుడు ఒక జడ్జిమెంట్ జరుగుతుంది. ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒక రోజు చనిపోతాడు. 10 ఏళ్ళకో, 20 ఏళ్ళకో, 30 ఏళ్ళకో, 60 ఏళ్ళకో, 80 ఏళ్ళకో, లేదా 100 ఏళ్ళకో చనిపోతాడు. చనిపోయిన వెంటనే జడ్జిమెంట్ జరుగుతుంది. స్పాట్ జడ్జిమెంట్ అంటారు. చనిపోయిన వెంటనే అక్కడ ఉన్న బంధువులందరూ వచ్చే శవం దగ్గర ఏడుస్తుంటారు. అక్కడే అదే సమయంలో ఒక జడ్జిమెంట్ ఏం జరుగుతుందంటే, ఇతడు నిత్య జీవం పొందటానికి, స్వర్గలోకం వెళ్ళటానికి యేసు ప్రభువును అంగీకరించాడా లేదా అనే జడ్జిమెంట్ జరుగుతుంది. ఇతడు యేసునందు విశ్వాసం ఉంచాడా లేదా అనే జడ్జిమెంట్ జరుగుతుంది. ఇతడు యేసు ప్రభు రక్తము చేత కడగబడిన వ్యక్తి కాదా అనేది చూస్తారన్నమాట. అది చాలా తక్కువ సమయంలో, సెకండ్స్లో జరిగే జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ జరగగానే ఇతడు యేసు రక్తము చేత కడగబడిన వాడు, యేసుని నమ్మినవాడు అన్న సంగతి కన్ఫర్మ్ అయిన తర్వాత ఇతడిని పరదేశకు దేవుడు పంపిస్తాడు. అలా కాని వాడిని నరకానికి దేవుడు పంపిస్తాడు. నరకం అంటే అదేదో పూల తోట కాదు, విశాఖపట్నంలో ఉన్న ఉడా పార్క్ కాదు, సంతోషానికి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసే ప్రాంతం కాదు. నరకం అంటే మంచి ఎండలో, రామగుండంలో మంచి ఎండలు వస్తే పేపర్లో జోకులు వేస్తుంటుంటారు, మనకి నరకాకాలం వచ్చేసిందిరా అని. అటువంటి సింపుల్గా కూడా ఉండదు. నరకం అంటే ఎంత భయంకరమైనదంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. మనిషి ఆ ఆత్మ చనిపోదు, ఆత్మ ఇప్పుడు కాలుతూనే ఉంటుంది కానీ చనిపోదు. ఎంత భయంకరమైంది. మీరు వెల్లింగ్ కొడుతున్నప్పుడు ఒక స్లాగ్ వచ్చి స్టూలో పడిపోతే ఎంత విలువలాడి స్టూని తండ్రి వెంటనే తీసి దానికి వెంటనే ఆయింట్మెంట్ రాసి చల్లగాలి తగులుతున్నప్పుడు మండిపోతుంటే అంత బాధ అయితే, మరి నరకం అనగా అది భూతోట కాదు అగ్నిగుండం అండి అని భక్తులు పాటలు రాశారు. ఎప్పుడు కాలుతూనే ఉన్నారు. ఒకసారి ఒక అతను ఒక జోక్ చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడంటే, పెద్ద నవ్వు రాదు కానీ ఇదేదో జోక్గానే చెప్తారు. ఏమని చెప్తారంటే, ఒక చర్చిలోని ఒక విశ్వాసి చనిపోయాడు. చనిపోయి నరకానికి పోయాడు. నరకానికి పోతే, అయ్యో చాలా కాలంగా నేను చర్చికి వెళ్తున్నాను కానీ నేను చర్చిలోని ప్రేమ కలిగి జీవించలేదు, చర్చిలోని వెళ్తున్నప్పటికీ దేవుని రక్షణ నేను పొందలేదు, పొందకపోబట్టే కదా నేను ఈ ప్రాంతానికి వచ్చాను అని బాధపడుతున్నాడంట. ఈలోగా చర్చిలో పాటలు పాడే ఒక మంచి వర్షిప్ లీడర్ నరకానికి వచ్చాడు. నరకానికి రాగానే అక్కడ ఉన్న వ్యక్తి అంటున్నాడు, ఒరే నేను ఎక్కడ కూర్చానంటే నువ్వు కూడా వచ్చేసావా
నువ్వు అంతగా ఎగిరెగిరి పాటలు పాడావు కదరా, మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చేసావు అని అంటే, పిచ్చోడు నువ్వేంటి ఆ పక్కన చూడు మన పాస్టర్ గారు కనబడతారు, అందుకని పాస్టర్ గారు కూడా వచ్చేసారా అని జోకులు వేస్తున్నారు. నేను చెప్తుంది జోకే. అంత ఈజీగా ఎవరెక్కడ కాలుతున్నారో కూడా కనబడదండి అగ్నిగుండం ఉంటే. పక్కనాడు కాలుతుంటే పోన్లే నాతో పాటు ఇల్లు వచ్చాడని సంతోషపడడానికి కూడా లేదు. కొంతమందికి అదో సంతోషం కదా, నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఇంకొకడు బాగుపడకూడదు, ఇటువంటి నరకానికి పోతాడు ఖచ్చితంగా. పోలే నేను నరకానికి వస్తాడు వెళ్ళిపోతాడేమో అనుకున్నాను, అడుగుతాడా అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే నరకం అనగా చీకటి అన్నాడు, వీడిని చీకటిలోనికి పంపివేయండి. చీకటి అంటే అది ఎలాంటి చీకటి, కటిక చీకటి అని కూడా రాశారు. ఎదురుగా ఉన్న కనబడదు, కానీ అరుపులు వినబడుతుంటే, ఏడుపులు వినబడుతుంటే, పండ్లు కొనుక్కుంటా వినబడతాదని బైబిల్ చెబుతుంది. అంత భయంకరమైన ప్లేస్కి వెళ్ళాలని ఎవరు అనుకుంటారండి? అందుకే నేడే రక్షణ దినము యేసు నామమున ప్రకటిస్తున్నాను. యేసుని అంగీకరించండి, యేసు అనుగ్రహించిన రక్షణ పొందండి. యేసు ప్రభు ఎవరో కాదు కానీ అన్ని మత గ్రంథాలలో ప్రత్యక్షతమైనటువంటి దేవుడు. అన్ని మత గ్రంథాలలో ఆయన గురించి రాయబడిన దేవుని గురించే నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ప్రతి గ్రంథములో యేసు ప్రభుని గురించి ఆ మాట యేసు ప్రభు కూడా అన్నాడు. నన్ను గురించి నీ ప్రవక్తలు చెప్పి ఉన్నారు, మీరు చదవలేదా అని యేసు ప్రభు. పౌలు కూడా ఏదెన్సు పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనం అందరము ఆయన పిల్లలమని మీ కవేశ్వరుల్లో నీ మత గ్రంథాల్లో వ్రాసి ఉన్నది మీరు చదవలేదా అని అంటున్నాను. అన్ని మత గ్రంథాలలో యేసు ప్రభువుని గురించి ముందుగానే రాశారు. ఆయన మన కొరకు పుడుతున్నారని రాశారు, ఆయన కొరకు మన కొరకు మరణిస్తున్నారని రాశారు, మరలా తిరిగి లేవబోతున్నాడని. అన్ని మత గ్రంథాలలో ఈ 3 పాయింట్లు దొరుకుతాయి. ఒక విషయాన్ని చెప్తున్నాను, మీరు వినండి. అమెరికా వాళ్ళకి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే పెనడల్ ట్యాబ్లెట్ తీసుకెళ్ళి ఇచ్చాం, తగ్గిపోతాయి కదా, తగ్గిపోతుంది. ఇండియా వాడికి జ్వరం వచ్చింది, పెనడల్ ట్యాబ్లెట్ ఇవ్వాలి, అక్కడ తీసుకెళ్ళి దగ్గు మందు ఇస్తామా? ఇవ్వం. పాకిస్తాన్ వాడికి జ్వరం వచ్చింది, అతనికి పెనడలే పనిచేస్తుంది, వాడికి ఇంకొక మందు ఏది పనిచేయదు కదా. సమస్త మానవులు పాపంలో పడిపోయినప్పుడు అందరికీ ఒకటే మెడిసిన్ ఏంటంటే పరిశుద్ధ రక్తము చిందించాలి. ఇది మెడిసిన్. ప్రతి మానవుడికి అవసరమైనది యేసు ప్రభు శిలువలో కార్చి అది నమ్మిన వారికి యేసు మృతుల్లో నుంచి ఎలాగైతే లేచాడో అదే విధముగా మృతుల పునరుద్ధానమును మనకు కలుగు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడిని నేను అంత్య దినమున లేపుదును అని ప్రభు పలికాడు. మీరు ఒక్క మాట ఆలోచించండి. మరణం తర్వాత మీరు నిత్యము బ్రతకాలి అంటే యేసు పుట్టుకను, యేసు మరణమును, యేసు పునరుద్ధానమును నమ్మాలి, నమ్మి తీరాలి, నమ్మి బాప్తిస్మము పొందాలి. పొందిన వాడే దేవుని రాజ్యములకు అర్హుడవుతాడు. హల్లెలూయా. యేసు ప్రభు మృతుల్లో చేసేది ఏమో కట్టుకథలు కాదు. ఆయన సిలువ వేశామని రోమా గవర్నమెంట్ ఆ దినాలలో మేము ఆయన జడ్జిమెంట్ చేసినప్పుడు 7 కోర్టుల్లో యేసు ప్రభుకి తీసుకెళ్ళారు. 7 కోర్టులు ఒక నైట్లో అతను జడ్జిమెంట్ చేస్తే 7 కోర్టుల్లో కూడా తీర్పు ఏమొచ్చింది తెలుసా? ఇతడు నీతిమంతుడు, ఇతనిలో పాపమేమీ లేదు అని జడ్జిమెంట్ జరిగింది. పిలాతు చెప్పాడు, అతని భార్య కూడా అన్నది అతను నీతిమంతుడు. కానీ ఆయన ఎవరి కొరకైతే ప్రాణం పెట్టడానికి వచ్చారో వాళ్ళందరూ కలిపి ఇతన్ని ప్రాణం తీయండి, ఇతన్ని సిలువేయండి, సిలువేయండి అని పెద్దగా కేకలేస్తే అతనిలో ఏ తప్పు లేకపోయినందున వారి కోరిక మేరకు మేము సిలువ వేస్తున్నాము అని దస్తావేజులు కూడా రాసి ఉన్నాయి. ఈ రోజుకి కూడా రోమా ప్రభుత్వంలో ఆ దస్తావేజులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పినట్లుగా 3వ దినాన మృతుల్లో నుంచి లేచాడు. ఈ లేచే దగ్గర కూడా ఏం జరిగిందో శ్రద్ధగా చెప్తాను, మీరు వినండి.
యేసు ప్రభు ముందుగానే చెప్పారు, నేను చనిపోతాను, 3వ దినాన లేస్తాను. ఆ విషయం శిష్యులందరూ నమ్మి 10 మందికి చెప్పారు, ఆయన చనిపోయి మరలా తిరిగి లేస్తాడు. అప్పుడు ఎవరైతే సిలువ వేయమని చెప్పారు వీళ్ళందరూ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఏమని బ్రతిమాడారంటే, అతడు చనిపోయి బ్రతుకుతాడని అన్నాడండి, ఆయన బ్రతకుడు, కానీ ఆయన శిష్యులు ఆయన శవాన్ని, ఆయన శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఆయన బ్రతికున్నాడని అంటారు. కాబట్టి మీరు ఎలాగైనా సరే ఆ సమాధికి కావలి వారిని పెట్టండి అని అంటే, రోమా సైన్యం కొంతమందిని అరేంజ్మెంట్ చేసి అక్కడ కావలి వారు సమాధి చుట్టూ ఉన్నారు. సాధారణంగా నాటికి వేసినప్పుడు 2 చూపెడతారు, అటు ఇటు తిరిగి. అక్కడ ఉన్నది 2 కాదు, చుట్టూ చాలా మంది ఉన్నారు. అక్కడ ఎవరు కూడా అది కదిపారు అనేది తెలియకుండా ఉండడానికి ఒక పెద్ద బండను పెట్టి ముద్ర కూడా వేశారన్నమాట. ముద్ర ఎందుకు వేశారు చెప్తాను చూడండి. మా ఇంట్లో ఒకసారి బియ్యం పోలేదు, మా అమ్మ డబ్బులు వచ్చింది, బియ్యం తెల్లి ఉంటే పోవటం ఏంటి. తర్వాత ఇంకో రోజు చూస్తే పని ఒకసారి పోతుంటే అప్పుడు డౌట్ వచ్చింది, పని మనిషి అమ్మ తీసి దొంగతనం చేస్తుందేమో. ఈ పని మనిషి దొంగతనం చేస్తుందో లేదో తెలుసుకోవటానికి బియ్యాన్ని లెవెల్గా పెట్టి దాని మీద ఇలా గీతలు ఇలా గీసి ఉంచున్నాను. ఈ దొంగ వచ్చి ఆ రాత్రికాల సమయంలో తెల్లవారుజామున ఆదివారం ఏం జరిగిందంటే, యేసు ప్రభువు లేవాలనుకున్నప్పుడు బండ అంతటా తొలగిపోయింది. ఆయన వెలుగును చూసి మొత్తం సైన్యం పడిపోయారు. దేవునికి స్తోత్రం వెలుగు, మొత్తం సైన్యం పడిపోయారు. ఆయన లేచిన తర్వాత సైలెంట్గా పరలోకానికి వెళ్ళిపోలేదు. ఇంచుమించు 500 మందికి కనిపిస్తూ 40 దినాలు అక్కడే ఆ పట్టణములోనే సంచరించాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ విషయాలు కూడా రోమా ప్రభుత్వం దస్తావేజులు రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఇది వాస్తవం, ఇది చరిత్ర, ఇది జరిగినటువంటి ఒక సంఘటన. ఈ రోజుకి కొన్ని వేల మంది యెరూషలేముకు వెళ్ళి యేసు ప్రభు ఖాళీ సమాధిని చూస్తున్నారు. యేసు ప్రభు పుట్టిన గ్రామానికి వెళ్తూ ఉన్నారు. అక్కడెక్కడో చిన్న మారుమూల ప్రాంతంలో పుట్టిన యేసు ప్రభువును గురించి ఈరోజు ప్రపంచం అంతా తెలుసు. అనేకులు నమ్మి ప్రపంచంలో అధిక సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన ఒక్కడితో ప్రారంభించాడు, ఇప్పుడు కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళందరికీ దేవుడు తన రాజ్యము అనుగ్రహిస్తున్నాడు. కాబట్టే మృతుల్లో నుంచి లేచి చూపించాడు. ఈ పునరుద్ధానంలో నీవు కూడా పాల్గొనాలంటే యేసునందు విశ్వాసం ఉంచము, నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడదు. అందరం కూడా లేచి నిల్చుందాం, ప్రార్థన చేద్దాం.